హాయ్ అండి. మన తోటలో తోటకూర చాలా ఉందండి. కట్ చేసుకుని కడుగును ముక్కలు కోసుకుని తోటకూర ఎప్పుడు చేసుకుందామండి. అలాగే ముదురు కూడా ఉన్న తోటకూర కూడా ఉంది. విత్తనాలు వదిలేసాం. ఇది తోటకూర ఎప్పుడు కూడా చాలా ఈజీ అండి. మనం తాలింపు దినుసులు వేపుకొని దాంట్లో వేగిన తర్వాత ఈ బాగా వేగిన తర్వాత ఈ తోటకూరని దాంట్లో వేసేసి బాగా కాసేపు మగ్గిన తర్వాత సాల్ట్ వేసేసుకుని పసుపు వేసుకుని అట్టి పచ్చిమిరపకాయలు అండి మనకు కారానికి. ఇంకా దీంట్లో ఎటువంటి ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. అంతే, కారం అయితే వేయం, సరిపోతుందండి. చాలా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఎక్కువగా దీన్ని రోటీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదే కాకుండా ఐరన్ చాలా ఉంటుందండి ఈ తోటకూరలో. రక్తహీనత ఉన్న వాళ్ళకి, గోళ్ళు ఇరిగిపోయే వాళ్ళకి, గోళ్ళు పగిలిపోయే వాళ్ళకి, జుట్టు ఊడిపోయే వాళ్ళకి, చుండున్న వాళ్ళకి ఈ తోటకూర చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో విటమిన్ ఏ, బి, సి, డి మొత్తం ఏబిసిడి అక్షరాలన్నీ ఉన్నాయండి చెప్పుకోండి. కే ఉంటుంది, పోషక విలువలు. నెక్స్ట్ మనకి హిమోగ్లోబిన్ పెరుగుతుందని చెప్పాను కదా, రక్తం పెరుగుతుండడం వల్ల అన్ని రోగాలు తగ్గిపోతాయి. పొటాషియం, ఐరన్, జింక్ అన్నీ ఉంటాయి. ఇలాంటి తోటకూరని మనం తిందామండి. మనం హెల్తీగా ఉందాం. లైక్ చేయండి.